అందరికీ నమస్కారం. వేణుస్వామి గారి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు అందరూ జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆయన సపోర్ట్ చేయట్లేదు. సో మొత్తానికి ఆయన ఒక బోల్డ్ ప్రెడిక్షన్స్ తో మళ్ళీ మన ముందుకు వచ్చారు. సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుందని చెప్పారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. ఈ కాంట్రవర్సీ గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఇద్దరు జ్యోతిష పండితులు మనతో ఉన్నారు. ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు, అలాగే జయశర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఒక ప్రచారం అయితే జరుగుతుంది నాగేశ్వరరావు ఫ్యామిలీకి ఈ కాల సర్ప దోషం ఉండటం వల్లనే ఇలా రెండో పెళ్లి జరగటం గానీ, అలాగే మన అఖిల్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఇలా స్పాయిల్ అవడం జరిగింది. సో వీటిలో ఆ దోషం వల్ల ఇవన్నీ జరుగుతుంది అని అంటున్నారు. సో మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ 100%. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 1లో సాక్షి డౌన్లోనే కేర్ హాస్పిటల్ ఉంది కదా, కేర్ హాస్పిటల్ పక్కనే భాస్కర్రావు గారి ఇల్లు, పక్కనే మా ఇల్లు. ఓకే, ఆ డౌన్లోనే దాన్ని ఎదుర్కొండగానే నాగేశ్వరరావు గారి కుమార్తె నాగసుశీల ఆవిడ ఉండేవారు. ఆమె చనిపోయారు. ఆమె నాగేశ్వరరావు గారు ఆ కాలం నుంచి మాకు తెలుసు. ఎవరైనా స్టూడెంట్స్ నీలాంటి వాళ్ళు చదువుకుంటుంటే అడగకుండా కూడా మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా 15-20 లక్షలు వాళ్ళ దాంట్లో వీసా రావడం కోసం బ్యాంక్ అకౌంట్ చూపించి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే తీసుకునేవారు తర్వాత. అలాగే అమల గారు నాకు 20 సంవత్సరాల పైన ఫ్రెండ్. నాకు బ్లూ క్రాస్లో కుమారి గారిని ఇప్పుడు కూడా వర్క్ చేస్తారు. ఆవిడ నేను ఈ అఖిల్ చిన్న పిల్లోడు 6th క్లాస్ ఆవిడ కూర్చుంటే అఖిల్ కంహియర్ అనేవాడిని. అమల గారు వాళ్ళ అమ్మగారు ఆవిడ ఫారినర్. ఆమె మేమంతా కలిసి ఇంకో మూర్తి గారిని ఉంటారు, మొత్తం అంతా కలిసి మేము బ్లూ క్రాస్ యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళం. అలా రకరకాల ఎంతోమంది వెటనరీ డాక్టర్స్ మారారు, బ్లూ క్రాస్ యాక్టివిటీస్ చేశాము. అమల గారు చాలా డీసెంట్ పర్సన్. ఆమె వెరీ డిసిప్లిన్ ఉమెన్. వాళ్ళ అమ్మగారు తప్పు చేస్తేనే మా అందరినీ వాయించి పడేసేది. చిన్న పేపర్ పెడితే ఇప్పుడున్న వాళ్ళు ఆమె తీయరు. ఆమె ఆ కాంపౌండ్లో పడితే ఆమె తీసి డస్ట్బిన్లో స్వయంగా వేస్తుంది. చూసి ఇది నేర్చుకోండి అని మమ్మల్ని చూసి ఒక చిరునవ్వు నవ్వేది. పాపం పల్లెత్తు మాట అంది ఆమె. అలాగే అఖిల్ కూడా ఆ కాలంలోనే అఖిల్ కంహియర్ అసలు వీడికి గర్వం ఉంటుందా ఉండదా, వీడికి ఇంత డబ్బు ఉంది కదా అని మనం పిలిస్తే వచ్చేవాడు. అఖిల్ కూడా చాలా యోగ్యుడు. అండ్ వీళ్ళతో పోల్చుకుంటే నాగ చైతన్య ఇంకా డిసిప్లిన్ పర్సన్. ఎందుకంటే ఎక్కడ చూడు కాంట్రవర్సీలు లేవు. ఆయన ఎక్కడ ఉపన్యాసాల్లో అతిగా మాట్లాడటం కానీ, ఏ హీరోకి అన్న ట్రోలింగ్స్ ఉన్నాయేమో కానీ ఈయనకి అసలు ఎక్కడా లేవు. ఆయన పని ఏదో పాప ఆయన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అటువంటి అమాయకుడిని పట్టుకొని ఈయన ఒక తెలివైన అమాయకుడు వేణుస్వామి ఏదో కక్ష కట్టినట్టు ఇంకా ఆయనకి పెళ్ళం అవదు, పెళ్ళం ఊడిపోద్ది, పెళ్ళం వెళ్ళిపోద్ది, పెళ్ళి కాదు, వాట్ ఈస్ దిస్, సంతానం రాదు. ఇవన్నీ పెద్ద కుటుంబాలు అవన్నీ పట్టించుకో. ఇప్పుడు చాలామంది ఈ సామాజిక కర్తలు నాగార్జున గారు స్పందించవచ్చు కదా, అమల గారు కేసు పెట్టచ్చు కదా, శోభిత కేసు పెట్టచ్చు కదా అంటారు. పెట్టరు. ఎందువల్లంటే శోభిత అదొకటి అసలు వాళ్ళకి అలా చేయరు. వాళ్ళు పెద్ద కుటుంబాలు ఏవైనా సరే చూడు. అందుకనే వీళ్ళంతా ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు శోభిత హర్ మదర్ ఈజ్ ఎ టీచర్, గవర్నమెంట్ టీచర్. హర్ ఫాదర్ ఈజ్ ఏ నేవీలో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. వాళ్ళు చిన్న కుటుంబం, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు. పాపం ఈమె నల్లగా ఉందని ఆమె ఎంత ఓపెన్ మైండ్ అంటే సమంతలాగే ఓపెన్ మైండ్ ఈమె కూడా. నేను నల్లగా ఉన్నాను, బ్లాకీగా ఉన్నాను కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని నేను జీవితంలో చాలా డిసప్పాయింట్మెంట్స్తో నేను ఈ సెలక్షన్లో కూడా, ఇక్కడ మిస్ యూనివర్స్ సెలక్షన్లో కూడా రన్నర్గా నేను వచ్చాను. దిస్ హాస్ బికమ్ ఎ హర్డిల్ అని చెప్పి సరదాగా ట్విట్టర్లో చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే సరదాగా సెలబ్రిటీస్ అనక్కర్లేదు, ఎవరు కాదు, కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీనే. సెలబ్రిటీ అన్నది పక్కన పడేసేయండి. చదువుకున్న వాళ్ళు మేనర్స్ ఉన్నటువంటి వాళ్ళు. డబ్బు ఉంది అండ్ డబ్బు పేదవాడిలోనూ అంబానీలోనూ ఇద్దరిని సమానత్వం చూసిన వాడే మానవుడు. అంతేగాని ఎవ్వడు కూడా ఈ మానవత్వ విలువలు తెలియకుండా ఈ శాస్త్రం లేదు ఎలా అంటే కుదరదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. స్పోర్టివ్గా సరదాగా వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు, పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు. కాలసర్ప దోషం మర్చిపోయాను, పక్కాగా ఉంది. అందువల్లనే నాగేశ్వరరావు గారు ప్రతి కుటుంబంలో ఇప్పుడు పెద్ద వాళ్ళ పండితులను అడిగారు, ఎవరు చెప్పారు నాగేశ్వరరావు గారు ఎథిస్ట్ అని. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఆంజనేయ బొమ్మ ఉంటుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు ఆయన. దేవుడు అనేవాడు పనే దేవుడు, స్టూడెంట్కి ఏంటి చదువే దేవుడు. ఆ వివేకానంద పాలసీలో వెళ్తాడు. ఆయన కూడా భక్తుడే. ఒక నాస్తికుడు అనేవాడు ఉండడబ్బా, అస్తి నా ఆస్తికుడు అంటే ఏంటి, దేవుడు అనేవాడు ఎగ్జిస్టింగ్ ఉన్నాడు అని అన్నాడు. ఎవడైతే లేడో నా అస్తి అనేవాడు నాస్తికుడు. ఆ దేవుడు లేడంటాడు. అంటే ఇద్దరు కలిసి ఒప్పుకునే దేవుడే. కాబట్టి నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఈ కాలసర్పదోషాలు, సర్పదోషాలు, కుజ దోషాలు ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళు నాగసుశీల, నాగార్జున, నాగ చైతన్య ప్రతి పేరులో కూడా నాగా 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 అని పెట్టుకుంటూ వచ్చారు. ఈ విధంగా కొన్ని తరాలు పెట్టినప్పుడు 4-5 తరాలు పనిచేస్తుంది. అందువలన చక్కగా మెగా హీరోస్గా ఎదుగుతారు. ఆ తర్వాత అలా స్లోగా దాని యొక్క ప్రభావం పోతుంది.
వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే చేసుకుంటారో, లేకపోతే అనంతాది నవకులం నాగదేవతలకే చేసుకుంటారో, లేకపోతే వర్క్ ఇస్ వర్షిప్ అనే పాలసీతో వాళ్ళు ఆ భగవంతుని ఆరోపణలో చేస్తారో, ఎలాగైనా ఆ దోషం నల్లిఫై అయిపోద్ది ఎప్పుడైనా సరే. ఆ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అదే దోషము. ఆ దోషం వల్లనే ఆయన నాగేశ్వరరావు గారు ఆల్రెడీ మహామేధావి, అందుకని అప్పుడే వేసేసాడు ఆయన పేర్లు పెట్టేసి. ఇప్పుడు కొత్తగా వెళ్ళే డిస్కషన్ చేయక్కర్లేదు దానివల్ల ఇది అయింది, దీనివల్ల అదే అయిందని. నాగేశ్వరరావు ఏఎన్ఆర్ ఇస్ ఏఎన్ఆర్, నాగార్జున మహామేధావి. అర్థమైందా నాయన? ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. గురుగారు మీరేమంటారు, ఈ కాల సర్పదోషం నిజంగానే దీని ఇంపాక్ట్ అనేది ఉంటుందంటారు? అంటే ఈ సర్పదోషాలు, ఈ పితృశాపాలు అనేవి ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటాం శాస్త్రంలో, మరి ఇవి ఉన్నాయా అంటే ఒక 3 తరాలు అనేది బాధిస్తాయని చెప్పి మనకు చెబుతున్నారు. ఈ 3 తరాలు ఏంటండి అంటే మనకు డివిజిబుల్ సంఖ్య అనేది 3 అండి. ప్రతిలో కూడా 3 త్రిమూర్తులు, 3 త్రిశక్తులు, 3 ఆ 3 మహాయుగాలు కూడా మనకు 3 అంటే ఈ 3 సంఖ్యతో ముడిపడి ఉంది. కాబట్టి మనకు శాస్త్రం కూడా అదే చెప్పింది. 3 తరాలకి ఎఫెక్టివ్ అంటే పూర్వతరం వాళ్ళకి తెలుసో తెలియక అప్పటి కాలంలో ఊళ్ళల్లో, మన గ్రామాలలో తిరిగినట్లయితే ఊళ్ళల్లో సర్పాలు విరివిగా తిరిగేది, పొలాల్లోనో ఇళ్లల్లోనో. అప్పుడన్నీ పెంకుటిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. తెలుసో తెలియక వాటిని ఏదైనా ఇబ్బంది పెట్టుంచు. అలా ఆ దోషం అనేది ఏదైతే ఉందో ఆ దోషం అనేది ఆపాదించి 3 తరాల వరకు ఇంపాక్ట్ అయి ఉంటుంది. అందుకనే మీరు నాగేశ్వరరావు పేరు చూసుకోండి. అక్కడి నుంచే నాగేశ్వరరావు అని వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మరి ఆయన పేరు నుంచే ప్రారంభం చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఆ జిల్లా ఏదైతే ఉందో వారి జిల్లా కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లాలో విరివిగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు బాగున్నాయండి. ఎందుకంటే మీరు గ్రంథాలు, పూర్వ ప్రాచీన గ్రంథాలు తీస్తే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా చివరంకలో ఉన్నటువంటివి ఈ సర్పదోష క్షేత్రాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు మోపిదేవి కానీ, పెద్ద కళ్ళేపల్లి కానీ, మచిలీపట్నంలో ఉన్నటువంటి నాగేశ్వర దేవాలయం కానీ, అంటే ఇవన్నీ కూడా సర్పదోష కేంద్రాలుగా, అంటే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వీటికి పాలితంగా పూర్వం ఈ యొక్క క్షేత్రాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి మరి ఆ కాలంలో వాళ్ళు ప్రత్యేకంగా ఆ దేవుళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. రెండో సర్పదోషాలు ఉంటాయి కనుక ఈ 3 తరంలో 3వ తరంగా వీళ్ళు ఉండొచ్చు. వీళ్ళకి కనుక సంతానం కలిగితే ఖచ్చితంగా పురుష సంతానం అయితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ అనేది బాగుంటుందండి. ఇక్కడి నుంచి తర్వాత వాళ్ళ జనరేషన్ అంతా కూడా. కాబట్టి ఎటువంటి దోషాలు అనేవి ఇంకా తర్వాత పోతాయి. ఒక 3 తరాలే బాధిస్తాయి. 3వ తరం నుంచి ఇంకా అవతల నుంచి అన్ని మామూలుగా మంచి పొజిషన్స్ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించి గురుగారు చెప్పినట్టు దోషాలు, ప్రక్రియలన్నీ పెద్దవారు వాళ్ళ నాగేశ్వరరావు అన్ని చూసే ఉంటారు. ఆ టైంలో ఆయన అన్నట్టు ఆంజనేయ స్వామి ఏదో వాళ్ళకి తెలిసిన విధానంగా సినిమాలో ఇప్పుడు ఆయన నాగ చైతన్య కొబ్బరికాయ కొట్టి చూపించాడు కూడా, వీడియోలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ అంతర్గతమైనటువంటి దేవతారాధనలు ఏవో చేసుకొని ఉంటుంటారు. ప్రతి ఒక్కరూ కొంత అనేది ఉంటుంది, దాని మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే చూపించుకోకుండా ఎవరైనా జాతకం వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పురోహితుడిగా కావచ్చు, వాళ్ళకు ఆస్థానంగా ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు మార్గాలు చేసుకునే ఉంటారు. అంతేగాని ఇక మనం చెబితే పరిహారాలు వాళ్ళకి జరుగుతాయని ఏం లేదు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ అది కూడా మనం గమనించాలా. అంతేగాని వేణుస్వామి గారు అలా జరుగుతుందని ఎప్పుడైతే అన్నారో, ఏది ఉన్నా అట్లాంటి వ్యక్తిగతమైనటువంటి మీకు వాళ్ళకి మంచి చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఏదో ఫోన్ చేసన్నా మాట్లాడండి. అంతే తప్ప ఇలా బహిర్గతం చేయటం వల్ల శాస్త్రం యొక్క అవగాహన పోతుందని ప్రధాన అంశం ఇక్కడ. శాస్త్రం ఎప్పుడైనా శాస్త్రంగానే చూడాలి, వాటి యొక్క అవగాహన రాహిత్యం ఉండాలి దాని మీద. అంతేగాని ప్రతి ఒక్కరికి దీని మీద మిస్లీడ్ అయ్యే పరిస్థితిలో ఉండకూడదని నా యొక్క అభిప్రాయం. ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.